సపోజ్ మనం అంటే ఇప్పుడు మనం ఎలా ఉంటుందంటే మనం చిన్నప్పుడు మనతో కలిసి ట్రావెల్ చేసిన మనం ఎవరో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ఆ నలుగురు ఫ్రెండ్స్లలో రకరకాలుగా ఒకరు సాఫ్ట్వేర్లో, ఒకరు ఇంకో ఫీల్డ్లో రకరకాలుగా సక్సెస్ అయ్యారు. మనం మాత్రం సక్సెస్ కాలేదు. కాకుండా అంటే ఊర్లో నలుగురు అనే మాటలు, ఇంట్లో అనే మాటలు, మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా కొంత ఫీల్ అవుతుంటాం గిల్టీగా, ఏంట్రా వాళ్ళకి సక్సెస్ అయ్యారు, మనం సక్సెస్ కాలేదు ఏంటి అని. ఇలాంటి పరిస్థితి మీరు హ్యాపీ డేస్ సిచ్యువేషన్ ఆ పరంగా ఏమన్నా ఎప్పుడన్నా అనుకున్నారా? అది వాళ్ళిద్దరూ అయ్యారు, నేను కాలేదు ఏంటి అని. ఎవరు మీరు? నిఖిల్ అండ్ వరుణ్ సందేశ్ గురించి. ఒకటి నాకేమైనా ఇన్సెక్యూరిటీ ఉండి, నాకు యాక్టింగ్ చేతకాక, నా అదృష్టం బాగుండి హ్యాపీ డేస్లో నేను సెలెక్ట్ అయ్యి ఉంటే నాకు ఆ ఇన్సెక్యూరిటీ ఉండేది. మీరు అన్నట్టు ఆ భయాలన్నీ ఉండేవి. ఇప్పటికీ యాక్టర్గా నేను పోటుగాడిననే నా ఫీలింగ్, పర్సనల్ ఒపీనియన్. ఓకే, అది ఎంత ఎక్కువ మందికి తెలిస్తే దాన్ని మీరు సక్సెస్ అంటారు. అంతే కదా? ఎక్కువ మంది సినిమా చూసారనుకోండి, అప్పుడు అది కమర్షియల్ సక్సెస్ అవుతుంది. ఒక సక్సెస్ ఇంకో సక్సెస్కి దారితీస్తుంది. నాకు అలాంటి ఇన్సెక్యూరిటీస్ ఏం లేవండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ లాంగివిటీ. నాకు కాదు, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న క్వశ్చన్ ఒకటి ఉంటుందండి మహా అయితే. ఓకే, దాని ఒక్కదానికి సమాధానం చెప్పుకోవాలి. నా ప్యాషన్ తెలిసిన వాళ్ళు, నా ఎబిలిటీ తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం, నేను ఎలా అయితే చెప్తున్నానో అంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం, ఈరోజు కాకపోతే రేపు అన్నది వాళ్ళకు కూడా అదే నమ్మకం ఉంటుంది. అండ్ దే ప్రే ఫర్ మీ. ఇండస్ట్రీలో ఎంతోమంది అంటే అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ, లేదా ఇంకా వనబీ డైరెక్టర్స్ అంటే ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తే డైరెక్షన్ చేద్దాం అనుకునేవాళ్ళు, అట్లీస్ట్ ఒక 15 మంది నా మొబైల్లో లిస్ట్ ఉంటుంది, నేను చూపిస్తాను మీకు కావాలంటే. నా సక్సెస్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వంశీకి ఒక్క సక్సెస్, ఒక కమర్షియల్ సక్సెస్, నా ఉద్దేశంలో సక్సెస్ అంటే ఏదో ఒక సినిమా చేయటం కాదు, ఒక కమర్షియల్ సక్సెస్ వచ్చి బ్యాంకబుల్గా వంశీ తయారైతే వంశీ మనకి సినిమా చేసి పెడతాడు అన్న నమ్మకం ఉన్న వాళ్ళు అంతమంది ఉన్నారు. కనీసం 15 మంది చెప్తున్నా నేను. సో నాకు అలాంటి భయాలు ఏం లేవండి. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఒక్క ప్రాపర్ సినిమా విల్ చేంజ్ ఎవ్రీథింగ్. సో నేను ఆ ఒక్క సినిమాని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో 10 చెత్త సినిమాలు చేయకూడదు. అంటే దేవుడి దయ వల్ల వంగవీటి అన్న సినిమాకి మొదటి రోజు ఓపెనింగ్స్ వస్తాయా రాదా అన్న భయాలు నాకు లేవు. సో ఆ రకంగా వెరీ ఫార్చునేట్ అంట. గ్యాప్ తీసుకున్న, గ్యాప్ వచ్చిన ఏ రకంగా అయినా సరే ఒక ప్రాపర్ సినిమాతో నేను మళ్ళీ బయటకు వస్తున్నా. అండ్ పీపుల్ ఆర్ హ్యాపీ ఫర్ ఇట్. ఓకే ఓకే, ఒక 20 సెకండ్స్ బిట్స్ ఒక 3 నేను షూట్ చేసి పంపించాను ఆయనకి. మళ్ళీ సిరాశ్రీ గారికి పంపించా. సిరాశ్రీ గారి ద్వారా వర్మ గారికి వెళ్ళాయి అవి. ఓకే, వెళ్ళిన తర్వాత ప్యారలల్గా నాకున్న చాలా చిన్న సినిమా సర్కిల్లో ఊరికే చేశాను అని పంపించాను అనమాట కొంతమందికి. అందులో మొత్తానికి ఒక 2 అవర్స్లో ఐ గాట్ వర్మ గారు నెంబర్. హీఈస్ ఎక్స్పెక్టింగ్ యువర్ కాల్ హిమ్ ఇమీడియట్లీ అని.